వేలాది మంది ఉపాధ్యాయుల కృషి, లక్షలాది మంది విద్యార్థుల శ్రమ, కోట్లాది మంది తల్లిదండ్రుల బంధుమిత్రుల ఆకాంక్ష 10వ తరగతి పరీక్షలు. 10వ తరగతి పరీక్షలు అనేవి ఒక అకాడమిక్ ఎగ్జామినేషన్. పరీక్షలు కాంపిటీషన్ ఎగ్జామ్స్, అకాడమిక్ ఎగ్జామ్స్ అని రెండు రకాలుగా ఉంటే, ఇందులో కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఒత్తిడి ఫీల్ అవుతారు. దానికి కారణం ఏంటంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో పరీక్ష ఫలితాల మీద సీలింగ్ అనేది ఉంటుంది. అకాడమిక్ ఎగ్జామినేషన్ లో ఎటువంటి సీలింగ్ లేకపోయినప్పటికీ కూడా చాలా మంది విద్యార్థులు ఒత్తిడికి గురవడము, భయపడడం జరుగుతుంది. ఇందుకు వాళ్ళు చెప్పే కారణం ఏంటి అంటే 10వ తరగతి పరీక్షలు ఒక పబ్లిక్ ఎగ్జామినేషన్స్. క్లాస్ రూమ్ ఎగ్జామినేషన్స్ కి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కి తేడా ఏంటంటే, మొదటిది పరీక్ష పత్రాలు రహస్యంగా ఎక్కడో ముద్రించబడి పరీక్ష ముందున మాత్రం ఓపెన్ చేయడం జరుగుతుంది. రెండవ మార్పు ఏంటంటే, పరీక్ష తమ పాఠశాలలో కాకుండా వేరే పాఠశాలలో వేరే ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా వాళ్ళ సమక్షంలో రాయడం జరుగుతుంది. మూడవ మార్పు ఏంటంటే, ఈ రాసిన జవాబు పత్రాలని వేరే చోట మూల్యాంకనం చేయడం జరుగుతుంది. ఈ మూడు మార్పుల వల్ల 10వ తరగతి పరీక్ష పబ్లిక్ ఎగ్జామినేషన్. ఈ పరీక్షలో చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా చదవాలి, అన్ని రకాలైనటువంటి ఇతర వ్యవహారాలు మానివేయాలని చెప్పి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హెచ్చరించడం, విద్యార్థులకి మరికొంత శ్రద్ధ రావాలని చెప్పేసి ఈ పరీక్షలు అంటే చాలా కష్టంగా ఉంటాయి, వీటిని రాయడం కొద్దిగా కష్టం అని చెప్పేసి విద్యార్థుల్ని మోటివేషన్ చేసే సందర్భంలో చేసేటటువంటి సూచనల వలన కొంతమంది విద్యార్థులు భయపడుతూ ఒత్తిడికి గురవుతూ పరీక్షలు రాసేయడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ దశ సూత్ర మార్గదర్శకాలు 10 ప్రిన్సిపల్ గైడ్ లైన్స్ గనక విని ఆచరిస్తే మీరు 10వ తరగతి పరీక్ష సులభంగా పాస్ అవడమే కాకుండా మంచి గ్రేడ్ తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. మీరు మొదటిసారి పబ్లిక్ పరీక్షలు రాస్తున్నామంటే ఖచ్చితంగా ఒత్తిడికి, భయానికి గురవుతారు. ఇదివరకే మీరు మీ క్లాస్ రూమ్ లో 100కు పైగా ఎగ్జామ్స్ రాశారు. FA2, FA3, SA1 ఇటువంటి రకరకాల పరీక్షలు, స్లిప్ టెస్టులు, ప్రాక్టీస్ టెస్టులు రాశారు. ఈ 100 పరీక్షలు రాసినటువంటి మీరు 101వ పరీక్ష రాస్తున్నామని భావిస్తే మీ విధమైన ఏ విధమైన ఒత్తిడి మీ మీద ఉండదు. మరియు మీరు 10వ తరగతి పరీక్షలకు మాత్రమే ప్రిపేర్ అవుతున్నామంటే మీరు ఒత్తిడికి గురవుతారు. మీరు 10వ తరగతి పరీక్షలకి ప్రిపరేషన్ అనేది ఈ సంవత్సరం చేయటం లేదు. సుమారు 10 సంవత్సరాలుగా 10వ తరగతి పరీక్ష కోసం చదువుతూ ఉన్నారు. 10వ తరగతి పరీక్షలో 10వ తరగతిలోనే ప్రవేశపెట్టినటువంటి ఒక కొత్త సబ్జెక్ట్ గాని, ఒక కొత్త టాపిక్ గాని, కొత్త చాప్టర్ గాని ఏదీ లేదు. మీరు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ చదువుతూ ఉన్నారు. మన విద్యా వ్యవస్థలో ఉండే సిలబస్ విధానం ఏంటి అంటే, వయసుతో పాటుగా క్రమంగా స్థాయి పెంచుతారే తప్ప కొత్తగా 10వ తరగతిలో కొత్తగా ప్రవేశపెట్టేటటువంటి ఎటువంటి సిలబస్ కానీ, టాపిక్స్ కానీ లేవు. మీరు చదువుకుంటున్నటువంటి ఈ గణితం అనేది కూడా 10 సంవత్సరాల కింద నుంచి చదువుతా ఉన్నారు. ఈ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అనేవి మీరు వడతట్లో నేర్చుకుని అక్కడి నుంచి నెమ్మదిగా క్రమంగా చదువుకుంటూ వస్తున్నారు. కాబట్టి మీరు 10 సంవత్సరాల చదువుని రేపు పరీక్షలో రాయబోతున్నాం అని భావించిన రోజు నాడు ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వస్తాయి. ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడ గుర్తున్నప్పటికీ కూడా మీరు పరీక్షలో రాయొచ్చు. ప్రజాస్వామ్యం అనే భావన 4వ తరగతిలో ఉంటుంది, 7వ తరగతిలో ఉంటుంది, 10వ తరగతిలో కూడా ఉంటుంది. ఆల్జీబ్రా అనేది 6వ తరగతిలో ఇంట్రడ్యూస్ చేస్తారు. అక్కడి నుంచి క్రమంగా పెంచుకుంటూ 10వ తరగతికి వస్తారు. 10వ తరగతిలో మాత్రమే కొత్తగా ప్రవేశపెట్టిన పరీక్ష లేదు. 10 సంవత్సరాల చదువుతో మీరు 10వ తరగతి పరీక్షకు సిద్ధపడుతున్నారని భావించిన రోజు నాడు మీకు మంచి మార్కులు వస్తాయి, ఒత్తిడి లేకుండా ఉంటుంది. 10వ తరగతి పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ ఇంటెలిజెంట్ ఎగ్జిక్యూషన్ ఆర్ ద 2 pillars టు బిల్డ్ అన్కౌంటబుల్ స్టేజ్ ఆఫ్ సక్సెస్. ఈ సూత్రం ప్రకారంగా 10వ తరగతి పరీక్షలు విద్యార్థులకి, తల్లిదండ్రులకే కాదు, ప్రభుత్వాలకి, పాఠశాల యాజమాన్యాలకు కూడా చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ. సో ఈ కారణంగా మీకు మీ మేనేజ్మెంట్ ఏదైనా అవ్వచ్చు, ప్రభుత్వ పాఠశాల అవ్వచ్చు, ప్రైవేట్ పాఠశాల అవ్వచ్చు, ఆ పాఠశాలలో అందుబాటులో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్లో హయ్యర్ క్వాలిఫికేషన్ కలవారిని, ఎక్స్పీరియన్స్ కలవారిని మరియు కమిట్మెంట్ ఉన్న ఉపాధ్యాయుల్ని 10వ తరగతి పరీక్షలకు ప్రిపేర్ చేయిస్తూ ఉంటారు పిల్లల్ని. వీళ్ళ గైడెన్స్ లో మీరు చాలా అద్భుతంగా చదవగలరు. అలాగే మేనేజ్మెంట్స్, గవర్నమెంట్ కూడా ఆఫీసర్స్ చక్కటి ప్రణాళికలు రూపొందించి ఆ ప్రణాళికల ద్వారా 100 రోజుల ప్రణాళిక, 40 రోజుల ప్రణాళిక అంటూ రకరకాల ప్రణాళికలు తయారు చేయించి ఆ ప్రణాళికల ద్వారా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తారు. సో
ఒక మంచి మార్గదర్శకత్వంలో సక్రమమైన ప్రణాళిక ద్వారా మీరు పరీక్షల్లో ఇంకో ప్రత్యేకమైన అంశం ఏంటంటే బిట్ పేపర్. బిట్ పేపర్ అనేది ఎంత ఈజీ అంటే పైన ప్రశ్న ఇచ్చి కిందనే 4 ఆల్ఫాబెట్స్ ఇస్తారు, 4 చాయిస్ ఇస్తారు. ఈ 4 చాయిస్ లో ఒకదాన్ని మీరు ఎంపిక చేసుకోవడమే దీన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటారు. విద్యార్థి ఉంటే 10 సంవత్సరాల పాటు వివిధ సబ్జెక్టులు చదివినటువంటి మీరు ఇటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో గరిష్టంగా మార్కులు తెచ్చుకోగలిగితే మీరు పాస్ అనేది సులభంగా వచ్చేస్తుంది. రెండోది, మీకు కావలసినటువంటి ప్రాథమికమైనటువంటి బేసిక్ మార్క్స్ అనేవి బిట్ పేపర్లోనే మీరు సంపాదించుకోవచ్చు. 10వ తరగతి పరీక్షల్లో 3 రకాలైనటువంటి ప్రశ్నల కాంబినేషన్స్ ఉంటాయి. వెరీ షార్ట్ ఆన్సర్, ఎస్సే టైప్. ఈ 3 రకాలైనటువంటి ప్రశ్నలు ఉండడం వలన మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని ఎస్ఏ క్వశ్చన్స్ చదివి వాటి ద్వారా మార్కులు సంపాదించుకోవచ్చు. లేదు ఎస్ఏ క్వశ్చన్స్ కష్టంగా ఉన్నాయనుకునేటప్పుడు షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్స్, ఒక వాక్యము లేదా 2-3 వాక్యాల్లో రాసే షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ని కూడా ఆన్సర్ చేసుకుని మీరు మార్కులు సంపాదించుకోవచ్చు. ఈ విధంగా మీకు 2 వైపులా కూడా డోర్ ఓపెన్ చేయబడి ఉంటుంది 10వ తరగతి పరీక్షలకి. మీరు చిన్న చిన్న ప్రశ్నలు చదివి పరీక్షలో పాస్ అవ్వచ్చు, మార్కులు తెచ్చుకోవచ్చు. ఎస్ఏ క్వశ్చన్స్ చదివి వాటి ద్వారా పరీక్షలో పాస్ అవ్వచ్చు, మార్కులు కూడా తెచ్చుకోవచ్చు. 10వ తరగతి క్వశ్చన్ పేపర్స్ లో అన్నిట్లో కూడా మీకు మాక్సిమం మార్క్స్ 100 అని ఇస్తారు. కానీ అది వాస్తవం కాదు. మీకు ఇచ్చేటటువంటి మాక్సిమం మార్క్స్ 125 నుంచి 130 వరకు ఉంటాయి. చాయిస్ తో కలిపి లెక్కిస్తే ఈ విధంగా లెక్క తేలుతుంది. ఇందులో 1/3 వంతు అయినటువంటి 35 మార్కులు మీరు తెచ్చుకుంటే సరిపోతుంది పాస్ మార్క్ కి. కాబట్టి 35 మార్కులు తెచ్చుకోవడం చాలా సులభం. ఆ విధంగా భావించిన రోజు నాడు మీరు 10వ తరగతి పరీక్షని సమర్థవంతంగా ధైర్యంగా రాయగలుగుతారు. మరొక ప్రత్యేకమైన ఏర్పాటు ఏంటంటే ఇప్పుడు సిసిఈ అనేటటువంటి కొత్త విధానం ద్వారా పరీక్ష ప్రశ్నలు తయారవుతూ ఉన్నాయి. కంటిన్యూస్ కాంప్రహెన్షన్ ఎవాల్యుయేషన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం ద్వారా ఇచ్చినటువంటి ఈ ప్రశ్నల్లో స్వంతంగా రాసిన వాటికే ఎక్కువ విలువగా ఉంటుంది. మీరు ఎక్కడో బట్టి పెట్టి రాయవలసినటువంటి అవసరం లేదు. ఈ సొంతంగా రాసేటటువంటి ప్రశ్నల ద్వారా మీరు మంచి మార్కులు తెచ్చుకొని మీ సొంత అభిప్రాయాల్ని కూడా మీరు గౌరవించబడి మార్కులు తెచ్చుకునే అవకాశం 10వ తరగతి పరీక్షలో ఉంది. 10వ తరగతి పరీక్షలో ఇంకో సౌలభ్యం ఏంటి అంటే ప్రతి పరీక్షలో కూడా ప్రతి సబ్జెక్ట్ లో కూడా డిస్క్రిప్టివ్, నాన్ డిస్క్రిప్టివ్ అనేటటువంటి 2 భాగాల్లోని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. డిస్క్రిప్టివ్ అంటే అర్థం ఏంటి అంటే వివరంగా రాయవలసింది. నాన్ డిస్క్రిప్టివ్ అంటే వివరంగా రాయని అవసరం లేనటువంటి స్కిల్ ఓరియంటెడ్, నైపుణ్య ఆధారితమైనటువంటి జవాబుల ద్వారా కూడా మీరు మార్కులు తెచ్చుకోవచ్చు. ఆ నైపుణ్య ఆధారితమైనటువంటి జవాబులు ఏంటి అంటే గ్రాఫ్, జియోమెట్రిక్ డయాగ్రామ్స్, సైన్స్ డయాగ్రామ్స్, మ్యాప్ పాయింటింగ్, ఇవన్నీ కూడా స్కిల్ తో కూడుకున్నవి. వీటికి ఏ రకమైనటువంటి కంటెస్ట్ పెట్టడం గానీ చేయవలసిన అవసరం లేదు. చాలా మందికి, మీ విద్యార్థుల చాలా మందికి డ్రాయింగ్ నైపుణ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ సాధారణమైన డ్రాయింగ్ నైపుణ్యం ఉండేటటువంటి వాళ్ళు కూడా ఈ 4 అంశాల్లో కేవలం డయాగ్రమేటిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా మంచి మార్కులు తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంది. మనకి 10వ తరగతిలో ప్రధానంగా 6 సబ్జెక్టులు ఉంటాయి. మొదటి 3 వాటిని అంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఈ 3టిని కూడా లాంగ్వేజెస్ అంటారు. మిగతా 3 సబ్జెక్టులు అయినటువంటి మ్యాథమెటిక్స్, సైన్సెస్ లో మన 2 డివిజన్స్ ఉంటాయి. బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, షార్ట్ స్టడీస్, ఈ 3టిని కూడా గ్రూప్స్ అని అంటారు. ముందుగా మనం లాంగ్వేజెస్ రాయడంలో ఉండేటటువంటి ప్రత్యేకమైన సౌలభ్యాలు, లాంగ్వేజెస్ లో సులభంగా ఎలా మార్కులు తెచ్చుకోవాలో చూద్దాము. లాంగ్వేజెస్ లో ఉండేటటువంటి మోస్ట్ ఈజియెస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే పారాగ్రాఫ్ క్వశ్చన్స్. ఎంత సింపుల్ ఎక్సర్సైజ్ అంటే పైన పాసేజ్ ఇస్తున్నారు లేదా పైన పోయం ఇస్తున్నారు, దాని కిందని క్వశ్చన్స్ ఇస్తున్నారు. క్వశ్చన్స్ ఆన్సర్స్ 2 అక్కడే ఉంటాయి. కేవలం ఎతికి తీసుకునే నైపుణ్యం కనుక మీకు ఉంటే అద్భుతమైన మార్కులు వస్తాయి అందులోని. ఇది సులభంగా కేవలం ఇందులో ఒక కీవర్డ్ అనేటటువంటి ఒక టెక్నిక్ ని యూజ్ చేసుకుని ఆ వర్డ్ ని కనుక ఐడెంటిఫై చేసుకునేటటువంటి టెక్నిక్ మీరు అలవాటు చేసుకుంటే ఇందులో చాలా మార్కులు వచ్చే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే లాంగ్వేజెస్ లో ఎప్పుడు కూడా స్టాక్ ఆన్సర్స్ అనేటటువంటి ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి లేఖ, తెలుగులో అయితే ఉత్తరం అంటాము, హిందీలో పత్రలేఖన అంటారు, ఇంగ్లీష్ లో లెటర్ రైటింగ్ అంటారు. అలాగే జనరల్ ఎస్సెస్, ఈ 2 కూడా స్టాక్ క్వశ్చన్స్ అన్నమాట. ఇవి ఖచ్చితంగా పడతా ఉంటాయి.
వీటికి రాయవలసిన స్టెప్స్ వేసినంత మాత్రాన మనకి చక్కటి మార్కులు వచ్చేస్తాయి. ఈ రెండింటిని చూసుకుంటే లాంగ్వేజెస్ మూడింటిలో కూడా మీరు సులభంగా పాస్ అయిపోతారు. అదే ఈ లాంగ్వేజెస్ లో ఇంకా పద్య భాగంలో పట్టు సాధించి గ్రామర్ని గనక బాగా నేర్చుకొని మీలో సృజనాత్మకత పెంపొందించుకొని గనక రాస్తే మీకు A+ గ్రేడ్ తప్పనిసరిగా వస్తుంది. అయితే ఈ భాషలు రాసేటప్పుడు ఒక విషయం జాగ్రత్త పెట్టుకోవాలి. అదేంటంటే భాషా దోషాలైనటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ గ్రామటిక్ మిస్టేక్స్ కానీ ఏ భాషలో కూడా రాయకూడదు. అలా రాస్తే మార్కులు మైనస్ అవుతాయి. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ నేను ముందు చెప్పినటువంటి టెక్నిక్స్ ఫాలో అయితే భాషల్లో పాస్ అవడమే కాకుండా మంచి మార్కులు కూడా వస్తాయి. ఇక సబ్జెక్ట్స్ విషయానికి వస్తే సబ్జెక్ట్స్ లోని చాలా సులభంగా పాస్ అయ్యే టెక్నిక్ ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇంటరప్షన్. వివిధ రకాలైనటువంటి పిక్టోరియల్ డయాగ్రామ్స్ చిత్రపటాల్లో ఇచ్చిన వాటిని డిస్క్రిప్షన్ వర్ణన రూపంలో గాని లేదా ప్రశ్నలకు సమాధాన రూపంలో గాని మార్చడమే. టేబుల్స్ ఇస్తున్నారు, గ్రాఫ్స్ ఇస్తున్నారు, బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్, ఫ్లో చార్ట్స్, టైం చార్ట్స్, ఇటువంటి చార్ట్స్ రూపంలో ఉండేటటువంటి సమాచారాన్ని మనం సాధారణమైన ప్రశ్న జవాబులుగా గాని లేకపోతే వర్ణనగా గాని మార్చి రాయడం గాని లేకపోతే ఈ వర్ణన్ని లేకపోతే ఈ వివరాలని మనం ఈ డయాగ్రామ్స్ గా రూపొందించడం వైసవర్సా చేయడం ద్వారా అద్భుతమైన మార్కులు వచ్చి ఈజీగా పాస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ప్రతి సబ్జెక్ట్ లో ఈ గ్రూప్స్ లోని అంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ లోనే కాకుండా ఈ డేటా ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ ఎక్సర్సైజ్ కనుక మీరు చాలా బాగా చేయగలిగితే మీకు మిగతా గ్రూప్స్ అన్నింటిలో కూడా చాలా ఈజీ మార్క్స్ అనేవి మీకు వచ్చేస్తాయి. ఇంకా గ్రూప్స్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ఇంకా కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి మీరు చేయవలసిన యాక్టివిటీస్ ఏంటంటే ఒకటి డయాగ్రామ్స్. అన్నిట్లో కూడా డయాగ్రామ్స్ ఉంటాయి. మ్యాథమెటికల్ లో జియోగ్రఫికల్ డయాగ్రామ్స్ ఉంటాయి. మిగతా సబ్జెక్ట్స్ అయినటువంటి ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ వీటన్నిటిలో కూడాను బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్సెస్ లో సైన్స్ డయాగ్రామ్స్ ఉంటాయి. సోషల్ స్టడీస్ కి వచ్చేటప్పటికి జాగ్రఫీకి సంబంధించినటువంటి మ్యాప్ డ్రాయింగ్ అండ్ మ్యాప్ పాయింటింగ్ అనేటువంటి డయాగ్రామ్స్ ఉంటాయి. ఈ డయాగ్రామెటికల్ ప్రాక్టీస్ కనుక మీరు బాగా చేస్తే ఈ డయాగ్రామ్స్ ద్వారా మీకు చాలా ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. తర్వాత మ్యాథ్స్ లోని ఫిజిక్స్ లో ఈ రెండింటిలో కూడాను ఫార్ములాను కనుక మీరు కంఠస్థ పెట్టి వాటిని గుర్తుపెట్టుకోగలిగితే మీకు మంచి మార్కులు వస్తాయన్నమాట. ఈ ఫార్ములాస్ అనేవి మ్యాథ్స్ లో చాలా ఎక్కువ ఉంటాయి, ఫిజిక్స్ లో కొద్దిగా ఉంటాయి, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రంలోని వీటి ఫార్ములాస్ ని వీటిని గుర్తుపెట్టుకుంటే మీకు ఇంకా మంచి మార్కులు వస్తాయి. ఈ సబ్జెక్ట్స్ లో మీరు చేయాల్సినటువంటి చాలా ముఖ్యమైన పని ఏంటంటే ప్రతి పాఠం చివరన ముఖ్యాంశాలు అనేవి ఉంటాయి. కేవలం ఆ ముఖ్యాంశాలను కనుక మీరు కొన్ని ముఖ్యమైన పాఠాల తాలూకు ముఖ్యాంశాలు మొత్తాన్ని కనుక మీరు గుర్తుపెట్టుకోగలిగితే మీకు పరీక్ష పాస్ అవడం ఏమాత్రం కష్టం కాదు. పైగా అద్భుతమైనటువంటి మార్కులు వచ్చి మీరు మంచి గ్రేడ్ సాధిస్తారు. 10వ తరగతి పరీక్ష అనగానే ఎక్కువగా భయపడిపోయి అని మీరు గాబరపడాల్సిన పని లేదు. 10వ తరగతి పరీక్ష పెట్టడానికి గల ప్రధానమైన కారణం ఏంటి అంటే మీరు పాఠశాల స్థాయి నుండి కళాశాల స్థాయికి వెళ్ళడానికి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా. 10వ తరగతి పరీక్ష అనేది ఒక ఎలిజిబిలిటీ టెస్ట్. మీరు కాలేజీకి వెళ్ళడానికి, కాలేజీలో ఏ గ్రూప్ తీసుకుంటే మీకు ఆసక్తికరంగా ఉంటుందని తెలుసుకోవడానికి ఒక అర్హత పరీక్షగా మాత్రమే 10వ తరగతి పరీక్షను పెట్టారు. 10వ తరగతి పరీక్ష అనేది ఒక ద్వారబంధం లాంటిది. సంకుచితమైనటువంటి తరగతి గదిలో ఉంటూ కేవలం అన్ని సబ్జెక్టులని చదువుతూ అన్ని సబ్జెక్టులో ప్రాథమికమైన భావనలు మాత్రమే చదివేటటువంటి చదువుని పాఠశాల స్థాయి చదువు అంటారు, హై స్కూల్ లెవెల్ అంటారు. ఈ పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయికి వెళ్ళడానికి ఈ గది దగ్గర ఉండేటటువంటి ఒక ద్వారబంధం 10వ తరగతి పరీక్ష. ఈ ద్వారబంధం థ్రెషోల్డ్ మీరు దాటి ముందుకు వెళ్ళగలిగితే మీరు విశాలమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి కాలేజీ, డిగ్రీ కాలేజీ, యూనివర్సిటీ ఇంకా ఎన్నో అవకాశాలు మీ ముందుకు ఉంటాయి. ఈ అవకాశాలన్నీ అందిపుచ్చుకోవడానికి ఇది ఒక అర్హత పరీక్ష మాత్రమే, ఇది ఒక ప్రవేశ పరీక్ష మాత్రమే అని భావించిందో నాడు మీరు ఏ ఒత్తిడి లేకుండా పరీక్ష రాయగలుగుతారు. 10వ తరగతులు పరీక్షలు అనేవి ఎంత సులభమైనవో 2 విషయాల్లో నేను మీకు చెప్పదలుచుకున్నాను. మొదటిది, ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో 1,20,00,000 మందికి పైగా ఈ 10వ తరగతి పరీక్ష పాస్ అయ్యారు. 1,20,00,000 మంది చేయగలిగిన పని మీరెందుకు చేయలేరు? మీరు తప్పనిసరిగా పరీక్షలో విజయం సాధిస్తారు. అలాగే గత 5 సంవత్సరాల తాలూకా పరీక్షా ఫలితాల విశ్లేషణ చూసుకుంటే మొదటి ప్రయత్నంలోనే 98% మంది అంటే 100కి 98 మంది విద్యార్థులు పాస్ అవగా తర్వాత ఒక నెల రోజుల వ్యవధిలో వచ్చేటటువంటి ఇన్స్టెంట్ ఎగ్జామ్ లో మిగతా 1.5% ఎగ్జామ్స్ కూడా పాస్ అవుతారు. అంటే
99.5% మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్ష పాస్ అవుతూ కాలేజీకి వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇంత సులభమైనటువంటి పరీక్షని ఎటువంటి ఒత్తిడి లేకుండా, ఎటువంటి భయం లేకుండా మీరు రాయగలిగితే చక్కటి మార్కులు తెచ్చుకొని మీ అందరూ కూడా 10వ తరగతి పరీక్ష పాస్ అయ్యి కాలేజీకి వెళ్తారని నేను ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.